సరళ నీకు అర్థమయ్యిందా మేడం? మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా. ముందు భాగం ఎక్స్ప్లెయిన్ చేయాలనా? అయితే ముందు భాగంలో నీకు ఏ పాయింట్ అర్థం కాలేదో నాకు చెప్పు. సైడ్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. అదే నేను చెప్పినా కానీ నీకు కన్ఫ్యూజ్ ఉంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ లోతు దగ్గర ఒకటి. మళ్ళీ అడిగినవు. అయితే చాలామంది ఎవరైనా హైనెక్ అయినా సరే, నార్మల్ వెనుక హోల్ పెట్టుకోకుండా హైనెక్ అయినా సరే, ఇక్కడ మాత్రము హైనెక్ నార్మల్ హైనెక్ పెట్టుకున్నప్పుడు 1 ఇంచు వచ్చి మనం వచ్చిన చంక కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని క్రాస్కి ఒక లైన్ వేసుకోవాలి. లోపలికి వేసుకొని అప్పుడు మనం కరువు స్కేల్ తోటి ఇక్కడ మెయిన్ వచ్చిన దానికంటే మనం 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి కదా. బ్యాక్లో వచ్చిన దానికంటే 1/2 ఇంచుకు మార్క్ పెట్టుకొని కరువు స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఈ చెస్ట్ పాయింట్ ప్రకారంగా డ్రా చేసుకోవాలి. ఇదంతా కట్ చేయాలి. ఇక్కడ మనకు బ్యాక్కేమో ఇక్కడ ఉంటుంది, ఫ్రంట్కేమో ఇక్కడ ఉంటుంది. మనకు అన్నిటికీ ముందు భాగంలో లోతు ఇక్కడ కనబడుతుంది కదా, కానీ వీటికి ఇక్కడ కనబడాలి. ఎందుకంటే మన కిందికి దిగుతుంది కదా షోల్డర్ అనేది, చంక డౌన్ అనేది ఇక్కడ మనకు ముడత వచ్చేస్తుంది అన్నట్టు బ్లౌజ్లో. అందుకే లోపల నుంచి కరువు రావడం వల్ల మనకు ముడత రాదు ముందు భాగం. ఇది చాలామంది తప్పు చేస్తున్నారు. అయితే దీని గురించి చిన్న వీడియో కూడా చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ షోల్డర్ డౌన్ చేయాలి. అన్నిటికేమో మనం ఇక్కడ డౌన్ చేసుకుంటామంట, నేను పాయింట్ అంతా ఇక్కడ గుట్టమంట, కానీ ఇది ఇక్కడ షోల్డర్ సైడ్ డౌన్ చేయాలి. ఇలా డౌన్ చేసుకోవాలి. ఒక 2 పాయింట్స్ అంతా ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోవాలి పెద్ద సైజు వాళ్ళకి. మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ మొత్తం చూసేసరికి మనకి ఇక్కడ టైట్ అయిపోతుంది, లూజ్ అయిపోతుంది బుక్స్ బాగా. ఎందుకంటే మనం ఇది ఎక్కువ తీసుకున్నాం కదా నెక్ పాయింట్, అందుకని ఇక్కడ లూజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక 2 పాయింట్స్ అంతా మళ్ళీ ఇందులోకి కలపాలి. మళ్ళీ మొత్తం కింది వరకు తీయొద్దు, మనకు చెస్ట్ దగ్గర టైట్ అయిపోతుంది. మీరు అడిగిన కామెంట్ ఏంటంటే నేను ఇక్కడ పక్కల కుట్లు ఇది వచ్చింది అన్నట్టు, ఫస్ట్ ఇది రాకుండా ఇవి వచ్చినాయి. వస్తే నేను 1 ఇంచ్ పెంచుకోమన్నా ప్రిన్స్ కట్కు. నార్మల్ చెస్ట్ టైట్ ఉంటే నార్మల్ బ్లౌజ్లకు కూడా పెంచుకోమంట. పెంచుకుంటే మనకి ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి. ఇక్కడికి ఇది కూడా ఇక్కడికే జరగాలి. నువ్వు ఇక్కడికి వేస్తే మళ్ళీ ఇది సేమ్ యాజిటివ్గా అయిపోయి మళ్ళీ కట్ చేసుడు అవుతుంది. ఇది జరిగిపోతుంది, ఇది ఉండదు, ఇక ఇది వచ్చేస్తుంది మనకు. ఎందుకంటే ఈ పీస్ తీస్తాం కదా మనము, తీసి అటాచ్ చేసే వరకు మనకి ఇక్కడ అనేది ముందు భాగం తగ్గిపోయేసరికి మనకి ఇక్కడ పెంచుకోవాలి. ముందు భాగం టైట్ అయిపోతుంది ప్రిన్స్ కట్కి. ఇక్కడ 1 ఇంచ్ పెంచమంట, అందుకే ఇక్కడ 1 ఇంచ్ పెంచమంట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అదే ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కూడా ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.